దివ్యాంగులు ఎన్ని అడ్డంకులు ఉన్నా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని జయశంకర్ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో మహిళా, శిశు, వయోవృద్ధుల దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అడిషనల్ సివిల్, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ అఖిల, ఎస్పీ సంకేత్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. దివ్యాంగుల అభివృద్ధి కోసం ప్రభుత్వం అన్ని రకాల సహకారాలు అందిస్తోందని తెలిపారు. సదరం సర్టిఫికెట్లు జారీతో పాటు భవిత కేంద్రాల ద్వారా విద్యా నైపుణ్యాభివృద్ధికి కృషి చేస్తున్నామని అన్నారు. ఇటీవల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన క్రీడా పోటీల్లో దివ్యాంగులు అద్భుత ప్రతిభ కనబరిచారని ప్రశంసిస్తూ శాఖల ద్వారా అందుతున్న పథకాలను సద్వినియోగం చేసుకుని మరింత అభివృద్ధి సాధించాలని సూచించారు. అభివృద్ధి అంటే సమాజ అభివృద్ధి అని, జిల్లా యంత్రాంగం ఎప్పుడూ దివ్యాంగులకు అండగా ఉంటుందని కలెక్టర్ అన్నారు. వైకల్యం ఉన్న అనేక మంది దివ్యాంగులు చిత్రకళ, ఇతర రంగాల్లో ప్రతిభ కనబరిచి ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. HMRDs నేను చెప్తా ఉంటాను, దట్స్ కలర్ఫుల్ గ్యాదరింగ్ అని, అండ్ టుడే ఇస్ also a very colorful gathering. So every year 3rd December is observed as an international day of persons with disabilities. So it's not just a calendar day, and it's a reminder for us where every person, regardless of their abilities, are respected and empowered. So disability anedi inability కాదండి. I saw people చేతులు లేకపోతే కాలుతో డ్రా చేస్తూ ఉంటారు, చేతులు కాళ్ళు రెండు లేకపోతే నోటితో డ్రా చేస్తూ ఉంటారు. సో ద బ్యూటిఫుల్ ఆర్టిస్ట్. సో అప్పుడప్పుడు ఇట్ సీమ్స్ వరల్డ్ సీమ్స్ డిఫికల్ట్ ఆర్ సమ్ డోర్స్ మే నాట్ ఓపెన్, బట్ ఎవ్రీ డే మీరు యు ఆర్ ద సెల్ఫ్ మోటివేటర్స్. మిమ్మల్ని మోటివేట్ చేసుకోవాలి. యూ హ్యావ్ టు కమ్ అవుట్ అండ్ ఆస్క్ ఫర్ యువర్ రైట్స్ అండ్ కీప్ మూవింగ్ ఫార్వర్డ్. ఇలాంటి ప్రోగ్రాంలో నాకు పార్టిసిపేట్ చేయాలని ఉంటుంది. బికాజ్ ఈ డిసేబిలిటీ అనే ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో, దిస్ ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. సో ఇన్ మై ప్రీవియస్ పోస్టింగ్స్ ఆల్సో, నేను ప్రీవియస్గా వర్క్ చేసినప్పుడు కూడా, సో ఐ ఇంటరాక్టెడ్ విత్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ డూయింగ్ రియల్లీ గుడ్ జాబ్. చాలా మంచి పని చేస్తున్నారు ఈ సబ్జెక్ట్ మీద. So when I worked with the Honorable Governor, so I interacted with some organizations తో ఇంటరాక్ట్ అయ్యాను. ఆదిత్య మెహతా అని ఒక ఫౌండేషన్ ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే, ఇలా రిమోట్ ఏరియాస్ నుంచి ఎవరైతే డిసేబుల్డ్ చిల్డ్రన్ ఉంటారో వాళ్ళలో ఉండే టాలెంట్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తారు డిఫరెంట్ ఫీల్డ్స్లో. కొంతమంది సైక్లింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, కొంతమంది బ్యాడ్మింటన్ కాంపిటీషన్లో, కొంతమంది టేబుల్ టెన్నిస్లో, కొంతమంది అథ్లెటిక్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో దే ఆర్ రియల్లీ డూయింగ్ వెరీ గుడ్.